హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముగ్గు అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ధనుర్మాసం ముగ్గులు చిన్న చిన్నవి వేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఈరోజు సండే కదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి దోశకి ఇడ్లీకి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ధనియాలు వేశారు కదండి, వాటర్లో ఎక్కువ వాటర్ వేసేసారు. పాపం చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి. ఇంకా ముందు రోజు బట్టలు వాష్ చేశాను కానీ అవి సరిగ్గా ఎండలేదని తీయలేదండి. కొంచెం ఎండొచ్చాక తీద్దామని ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టేశాను. ఇంకా పిల్లలు ఎలాగో లేయలేదు అని చెప్పేసి బట్టలు అయితే వాష్ చేసేసానండి. ఇంకా డోర్ మ్యాట్లు అన్నీ వీక్లీ వన్స్ వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారండి. టిఫిన్కి ఇంకా టైం ఉందనేసి ఇంకా ఇక్కడ బట్టలు అయితే వాష్ చేసేసాను. ఇంకా వాష్ చేయడం అన్నీ అయిపోయాయి, ఇంకా ఆరేయాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వచ్చేసి శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. శనగపిండిని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని శనగపిండిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా, ఉండలు అనేవి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక చిటికెడు వచ్చేసి మెంతులను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియను, 2 పచ్చిమిర్చి, ఓరమ్మ, కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటా, అలాగే 5-6 వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకుని చిన్నగా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. టమాటాలు అనేవి కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఒకసారి మిక్స్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మీరు తినే థిక్నెస్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ ఎందులోకైనా పూరీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి. ఇంకా బొంబాయి చట్నీతో తిని చాలా రోజులైంది. ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా అనేసి పనిలో పని వీడియో కూడా తీసానండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సండే రోజు ఏం చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎప్పుడు పల్లి చట్నీ, టమాటా చట్నీ వీటితోనే తింటూ ఉంటాం కదా, బొంబాయి చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. అందులోకి పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఈరోజు కొంచెం డిఫరెంట్గా పచ్చి కొబ్బరితో ఫ్రై అయితే చేస్తున్నానండి. అందుకే వీడియో ఏం తీయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై అయితే అవుతుంది. ఇంకా పక్కన రైస్ అయితే ఇప్పుడే పెట్టేశానండి. ఇంకా పిల్లలు ఈరోజు సండే కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసుకుంటున్నారండి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆడుకోవాలి అనేసి. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా అందరం లంచ్ చేసేసాము. ఇంకా బౌల్స్ అవన్నీ సింక్లో వేసేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రైండర్ అయితే పెట్టేశాను. ఇంకా అది నలుగుతూ ఉంది. ఇడ్లీకి అయితే ఆల్రెడీ మినపప్పు నలిగిపోయిందండి. ఇంకా ఇక్కడ రవ్వ పిండి వేసుకుంటూ ఉన్నానండి. ఇదేనండి ఈరోజు డే వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.